హలో అండి, మేమైతే ఇవాళ నుంచి ఇండియా షాపింగ్ స్టార్ట్ చేసేస్తున్నాము. చాలా ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవాలి. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ప్రాపర్ మంచి నైట్ వేర్ కొనుక్కోవాలనుకుంటున్నాము. ఎందుకంటే కదా ఫస్ట్ హవాయికి అక్కడికి చేసాము కొన్ని షాపింగ్. సో ఇప్పుడు అవన్నీ వేస్ట్, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలీదు. అవన్నీ రిటర్న్ ఇచ్చేద్దామని వచ్చాను. చెప్పాను కదా రాస్లో బ్యాగ్స్ తీసుకున్నామని. ఇది ఒక బ్యాగ్, చాలా బ్యాగ్స్ తీసుకున్నాను. ఇదేమో మా చెల్లికి బ్యాక్ ప్యాక్ లాంటిది, చాలా క్యూట్గా అనిపించింది. ఇది మంచి బ్రాండెడ్ బ్యాగ్ అనమాట. వచ్చేసి ఈ శారీ, ఇది మా అత్తయ్య నాకు పెట్టారనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, కాకపోతే ఇప్పుడు నేను ప్రస్తుతం కట్టుకోవాలనుకోవట్లే, అందుకని తీసుకెళ్తున్నా. ఈ ఒక సూట్ కేసు మొత్తం కూడా ఫైనల్లీ 1 సూట్ కేసు అయితే ప్యాక్ చేసాము, ఇంకా 3 సూట్ కేసెస్ ప్యాక్ చేయాలి. వీడియో కంటిన్యూ చేసే ముందు మీతో బినోమో యాప్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బినోమో అన్నది ఒక హానెస్ట్ ట్రేడింగ్ యాప్ అండి. ఇది ఎవరైనా కనుక అడిషనల్ ఇన్కమ్ రిసోర్స్ కోసం చూస్తున్నట్లయితే కనుక వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు బినోమో యాప్ అన్నది. బినోమో యాప్ లో ఏంటంటే 2 మిలియన్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఉన్నారు ఇండియాలో. ఈ యాప్ ని యూస్ చేసుకుని డిఫరెంట్ అసెట్ వాల్యూస్ అంటే ఇథీరియం కానీ, బిట్ కాయిన్ కానీ ఇలాంటి వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయా, డిక్రీజ్ అవుతున్నాయా అని మనం ముందే ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అసెట్ ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇది ఇంక్రీజ్ అవుతుంది అని ప్రిడిక్ట్ చేస్తున్నాను. దీని మీద 350 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. చూసారా, నేను అనుకున్నట్లుగానే అది ఇంక్రీజ్ అయింది. ఈ వాల్యూ అనేది 350 నుంచి నాకు 650 రూపీస్కి పెరిగిందనమాట. సో ఈ విన్ అయిన అమౌంట్ని నేను పేటిఎం నుంచి చాలా ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పింది మీరు ఎవరికైనా అర్థం కాకపోతే కనుక యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో ఎడ్యుకేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి చెక్ చేస్తే కనుక ఈ ట్రేడింగ్ గురించి కంప్లీట్గా అన్ని డీటెయిల్డ్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు అన్ని కూడా నేర్చుకోవచ్చు, ఎలా చేయాలి ఏంటి అన్నది. అండ్ మీకైతే స్క్రీన్ పైన ఒక ప్రోమో కోడ్ కనిపిస్తుంది కదా, ఆ ప్రోమో కోడ్ యూజ్ చేసి మీరు అమౌంట్ని డిపాజిట్ చేసినట్లయితే కనుక మీకు డబుల్ ద అమౌంట్ డిపాజిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 300 రూపీస్ డిపాజిట్ చేయాలి అని అనుకున్నారనుకోండి, నా ప్రోమో కోడ్ యూస్ చేసి ఆ అమౌంట్ ని డిపాజిట్ చేస్తే మీకు 600 రూపీస్ డిపాజిట్ అవుతుంది. అండ్ నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఒక లింక్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ ని యూస్ చేసి మీరు బినోమో యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కనుక మీకు 65,000 రూపీస్ డెమో అమౌంట్ అనేది మీ అకౌంట్ లోకి వస్తుంది. ఆ డెమో అమౌంట్ ని యూస్ చేసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి, ఏంటి, ఎలా చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది, కంప్లీట్ గా మీకు అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత రియల్ అకౌంట్ లోకి వెళ్ళి మీరు అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి ట్రేడ్ చేయొచ్చు. సో ఇవాళ అయితే నా లింక్ ని యూస్ చేసి ఖచ్చితంగా బినోమో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ యు బినోమిస్ట్? జాయిన్ నౌ. హలో అండి, మేమైతే ఇవాళ నుంచి ఇండియా షాపింగ్ స్టార్ట్ చేసేస్తున్నాము. చాలా ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆలోచిస్తూ ఉండగా హ్యాండ్ బ్యాగ్సే నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే డ్రెస్సెస్ కానీ ఇలాంటివి అనుకోండి, వాళ్ళకి ఫిట్టింగ్స్ ప్రాపర్గా ఉంటాయో లేదో తెలియదు. అండ్ మన బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా, చాలా మందికి తీసుకెళ్తున్నప్పుడు బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళిద్దరుగా అనుకోండి కొంచెం కాస్ట్లీగానే తీసుకెళ్ళిపోవచ్చు. సో నాకు ది బెస్ట్ ఆప్షన్ అనిపించింది హ్యాండ్ బ్యాగ్స్ అయితే. అంటే ఇప్పుడు రాస్, బర్లింగ్టన్ ఇలాంటి వాటిల్లో ఏంటంటే మంచి బ్రాండెడ్ బ్యాగ్సే కొంచెం తక్కువకు దొరుకుతాయి కదా. సో అలా అని చెప్పి దాదాపు నాకు తెలిసి ఒక 20 బ్యాగ్స్ తీసుకోవాలి. ఎందుకంటే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్కి, అత్తయ్య సైడ్ కొంచెం మంది రిలేటివ్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుందామని అనుకుంటున్నాను. అవే కాకుండా కొన్ని టీషర్ట్స్ తీసుకోవాల్సినవి, కొన్ని చిన్న డ్రెస్సెస్ లాంటివి తీసుకోవాల్సినవి ఉన్నాయి. అండ్ లిప్స్టిక్స్, మేకప్ పౌడర్స్ ఇలాంటివి అంటే ఇండియాలో కూడా దొరుకుతాయి. కాకపోతే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్తే ఏంటంటే ఓకే నన్ను గుర్తుపెట్టుకొని తీసుకొచ్చారు అన్నది ఒకటి ఉంటుంది కదా వాళ్ళకి, అందుకని చెప్పేసి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాము. అండ్ ఇంకా నేను మా హస్బెండ్ అయితే ప్రాపర్ మంచి నైట్ వేర్ కొనుక్కోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు మేము ఎలా పడితే అలా వేసేసుకుంటూ ఉంటాం కదా. అక్కడంటే ఇంట్లోనే ఉంటాము, ప్లస్ అత్తయ్య వాళ్ళ ఇంటికి, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం ప్రాపర్ మంచి నైట్ వేర్ తీసుకోవాలని అనుకుంటున్నాము. ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. ఇవాళ నుంచి అయితే 10 days ఉంది మేము ఇండియాకి వెళ్ళడానికి. మోస్ట్లీ వీకెండ్స్ షాపింగ్ చేస్తాము. ఇంకా 2 వీకెండ్స్ ఉందన్నమాట. సో వీకెండ్స్ అన్ని మంచిగా షాపింగ్ చేసుకొని అన్ని ప్యాక్ చేసుకుంటాము. ఇవాళ నుంచి అయితే అన్ని వీడియోస్ షూట్ చేస్తాను. ఈ వీడియోస్ అయితే మేబీ నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత అప్లోడ్ చేయొచ్చు, ఎందుకంటే చాలా బిజీగా ఉందన్నమాట ఈ మధ్యలో అంతా స్కెడ్యూల్. అండ్ కోవిడ్ టెస్ట్ తీసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి, ప్యాకింగ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా నేను, మా హస్బెండ్ పెళ్లి తర్వాత. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, అలానే కొంచెం టెన్షన్గా కూడా ఉంది. అంటే పెళ్ళైన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అవి ఏమి మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో అన్ని పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే హ్యాపీగానే ఉంటుంది, ఏమన్నా చిన్న నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ కూడా రావచ్చు, తెలియదు మనకి. నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నాను, అట్ ది సేమ్ టైం కొంచెం టెన్స్డ్గా కూడా ఉన్నాను. ఎలా ఉంటుందో ఏంటో, ఎలా అవుతుందో జర్నీ. ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ మేము కోవిడ్లో ట్రావెల్ చేస్తున్నాం కదా, అది కూడా చాలా టెన్షన్ ఉంది. ఎలా అవుతుందో ఏంటో, జర్నీ ఎలా అవుతుందో ఏంటో అని చెప్పేసి. సో చూద్దాము, అంతా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. కాకపోతే కొంచెం లేట్గా వస్తాయి వ్లాగ్స్. నేను ఇది ఇండియా వెళ్ళిపోయిన తర్వాత పోస్ట్ చేస్తానేమో, మోస్ట్లీ ఎడిటింగ్కి అంత టైం లేదనమాట. ఫస్ట్ అయితే మేము ఇంట్లోంచి స్టార్ట్ అవుతూనే మేసిస్కి వెళ్ళాము. అక్కడ ఎప్పుడో మంచి నైట్ వేర్ చూసినట్టుగా గుర్తు అనమాట నాకు, అందుకని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. కాకపోతే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నాకు కూడా ఫిట్టింగ్స్ అంత ప్రాపర్గా సెట్ కాలేదు. ఓ షార్ట్ బాగుందా?
అండ్ మొన్న నేను ఇండియా వెళ్తున్నాను అని వీడియో పెట్టాను కదా! ఆ వీడియో తర్వాత నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మెసేజెస్ వచ్చాయి. మీరు ఇండియాకి వెళ్తుంటే ఏమి గిఫ్ట్ ఐటెమ్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకొనెళ్తున్నారో అవన్నీ షేర్ చేయండి అని చెప్పేసి నాకు చాలా మెసేజెస్ వచ్చాయన్నమాట. యాక్చువల్‌గా నేనేమి సెలెక్ట్ చేసుకున్నానంటే ఇండియాకి వెళ్ళడానికి మీకు ఆల్రెడీ ముందు చెప్పాను. హ్యాండ్ బ్యాగ్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి స్టెర్లింగ్ సిల్వర్‌వి స్టడ్స్ అలాంటివి తీసుకున్నాను. జేసీ పెన్నీలో చాలా తక్కువకొచ్చినాయన్నమాట $10కి అలాగా. పిల్లలుంటారు, మనం గూడా పెట్టుకోవచ్చు. చాలా బావున్నాయి. స్టోన్స్ క్వాలిటీ గాని అవన్నీ గూడా చాలా బావున్నాయి. అవి ఒకటి తీసుకున్నాను నేను. అవన్నీ కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటేంటంటే మేము ఇండియాకి వెళ్తున్నాము అని జెప్పేసి మా పేరెంట్స్‌కి గానీ, మా అత్తయ్య వాళ్ళకి కానీ చెప్పలేదు. అంటే చెప్పకుండా వెళ్ళాలనే ప్లాన్ అయితే ఏమీ లేదు. ముందే చెప్పేస్తాము. కాకపోతే దీనికి ముందే మేము ఒక 3, 4 టైమ్స్ టికెట్స్ బుక్ చేసుకోవడం, మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడము అలా అలా అవుతూ ఉందనమాట. ఇంక అందుకని ఈసారి లాస్ట్ మొమెంట్‌లో ఇంకా 2, 3 డేస్ ఉందనంగా చెప్దాము అని జెప్పేసి అప్పటి వరకు అయితే ఏమీ చెప్పలేదు. నేను అన్నీ పర్చేస్ చేసినవన్నీ కూడా బిల్స్ పెట్టుకున్నాననమాట దగ్గర. మళ్ళీ ఎప్పుడు క్యాన్సిల్ అవుతదో, మళ్ళీ ఏమొస్తదో తెలీదు అని జెప్పేసి అన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడైతే మేము టార్గెట్‌కొచ్చాము. ఎందుకంటే మేము ట్రిప్‌కెళ్దాం అనుకున్నాం గదా! ఫస్ట్ హవాయికి. అక్కడికి చేసాము కొన్ని షాపింగు. సో, ఇప్పుడు అవన్నీ వేస్ట్. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలీదు. అవన్నీ రిటర్న్ ఇచ్చేద్దామని వచ్చాము. అండ్ ఇక్కడ కొన్ని కొనాల్సినవి ఉన్నాయి. లైక్ టీ షర్ట్స్ అండ్ నైట్ వేర్ ఇక్కడ బావుంటాయన్నమాట. సో, ఇక్కడ కూడా చూద్దామని వచ్చాము. మా హస్బెండ్ యాక్చువల్‌గా ఏంటంటే నేను బిల్స్ అవన్నీ పడేస్తా ఉంచుకోం కదా! మనం ఉంచేసుకోవాలి అనుకున్న ఐటమ్స్ అయితే బిల్స్ ఉంచుకోం కదా! నేను ట్రైలేసి అన్నీ కొన్నాను అనమాట. ఇంక అందుకని బిల్స్ అన్నీ పడేసాను. ట్యాగ్స్ మాత్రం దానికే ఉన్నాయి లక్కీలీ. సో, వాళ్ళైతే తీసుకుంటున్నట్టున్నారు. కార్డ్ స్వైప్ చేస్తే తీసుకుంటారు. సో, అవైతే రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ కొత్తవి కొనుక్కుంటాను ఇప్పుడు. ఏమన్నారు? 35 45 కాదా అది? ఓకే. స్టోర్ క్రెడిట్ ఇచ్చారా? 38 వచ్చినారు. ఓకే. స్టోర్ క్రెడిట్ ఏమి ఇవ్వలేదా? చూద్దామా? క్లియరెన్స్ చూస్తా ఫస్ట్. ఓపెన్ చేయది. రంగురంగులు ఏంట్రా, చిన్నపిల్లడు ఏంటి నువ్వు? ఎల్లో వద్దులే, బాగా తీసుకో. అది బ్లూది. మా హస్బెండ్ అయితే టార్గెట్‌లో ఎన్ని టీ షర్ట్స్ కొనుక్కున్నారో. చాలా బావున్నాయి. క్వాలిటీ గానీ, డిజైన్స్ కానీ అన్నీ చాలా బావున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు మా హస్బెండ్ ఎక్స్‌ప్రెస్‌లో తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి, అంటే ఎప్పుడు అదే ఒకే స్టోర్‌లో కొంటుంటే కూడా అవే రిపీటెడ్‌గా ఉంటాయి. కొంచెం స్టోర్ మారేస్తే కూడా బావుంటాయి అని చెప్పేసి ఈసారి టార్గెట్‌లో తీసుకున్నారు. అండ్ నేను హవాయి వెళ్ళటానికి కొనుక్కున్నవి కొన్నైతే నేనే ఉంచుకున్నాను. కొన్ని మాత్రం హవాయిలో వేసుకోవడానికి మాత్రమే పనికొచ్చేలాగా తీసుకున్నాననమాట. అలాంటివైతే రిటర్న్ ఇచ్చేసాను. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏంటో తెలీదు. మళ్ళీ ఇండియాకెళ్తే ఆబ్వియస్‌లీ కొంచెం చబ్బీ అయ్యే తిరిగి వస్తాము. అందుకని చెప్పేసి ఇంకైతే రిటర్న్ చేసేసాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ పర్చేస్ చేసుకుందాం అని చెప్పేసి. సో, టార్గెట్‌లో షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే అక్కడి నుంచి రాస్‌కి వెళ్ళాము. చాలా హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నానండి. దాదాపు నేను ఒక 15 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. అంటే హ్యాండ్ బ్యాగ్స్ అంటే స్లింగ్ బ్యాగ్స్, నెక్స్ట్ వచ్చేసి చిన్న పర్సెస్ అవన్నీ కలిపి దాదాపు ఒక 15 బ్యాగ్స్ వరకు తీసుకున్నాను. బిల్లేసే వాళ్ళు అడుగుతున్నారు, "మీరు ఇండియాకెళ్తున్నారా? అందుకే తీసుకుంటున్నారా?" అని చెప్పేసి అడిగారు. అమెరికనే అనమాట. సో, చాలామంది తీసుకెళ్తారు అని చెప్పేసి అప్పుడైతే అర్థమైంది నాకు. చాలా మంచి కలెక్షన్ ఉంది. నేను వెళ్ళినప్పుడైతే చాలా మంచి ప్రైస్‌కి మంచి కలెక్షన్ ఉంది. అత్తయ్య వాళ్ళకి వీడియో కాల్ కూడా చేశాననమాట. కొన్ని అత్తయ్య సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా రాస్‌లో షాపింగ్ చేసేసిన తర్వాత జేసీ పెన్నీకెళ్ళామనమాట. ఇంకా 10 మినిట్సే స్టోర్ ఓపెన్ ఉంది. కానీ ఫాస్ట్‌గా ఒకసారి చూసేద్దాము. ఒకవేళ మంచి కలెక్షన్ ఉన్నట్లయితే మళ్ళీ రేపు రావచ్చు కదా అని చెప్పేసి జేసీ పెన్నీ పక్కనే ఉంటే జేసీ పెన్నీకెళ్ళాము. కాకపోతే ఆ స్టోర్‌లో ఏమీ నచ్చలేదు మాకు. ఇంక అందుకని అసలు ఇంక జేసీ పెన్నీని డిలీట్ చేసామనమాట మా షాపింగ్ లిస్ట్‌లోంచి. ఆ తర్వాత జేసీ పెన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయి హ్యాండ్ బ్యాగ్స్, కొనుక్కున్న టీ షర్ట్స్ అవన్నీ కూడా ప్యాక్ చేశాను. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏమేం బ్యాగ్స్ కొన్నాను. యాక్చువల్లీ మీకు చెప్పాను కదా రాస్‌లో బ్యాగ్స్ తీసుకున్నానని. ఇది ఒక బ్యాగ్. చాలా బ్యాగ్స్ తీసుకున్నాను. ఇదేమో మా చెల్లికి బ్యాక్ ప్యాక్ లాంటిది. చాలా క్యూట్‌గా అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇది మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్‌కి ఒక అమ్మాయికి తీసుకున్నాను అనమాట. ఇది బ్యాక్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు, స్లింగ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇది కూడా అంతే, బ్యాక్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు, స్లింగ్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చు. ఇది కూడా ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ అలాంటిది సేమ్ ఇంకొక ఫ్రెండ్కి అనమాట. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి సేమ్ సిమిలర్గా తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ తీసుకున్నా. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది ఫస్ట్ మా అత్తయ్యకి చూపించా, నాకు అంతగా నచ్చలేదు అన్నారు. మా మమ్మీకి చూపించా, నాకు ఎందుకులే అన్నారు. ఇంక అందుకని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. తెలీదు, మా మమ్మీకి ఇస్తాను, నేను ఉంచుకుంటాను. నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చింది. ఇది మంచి బ్రాండెడ్ బ్యాగ్ అనమాట. ఇది
నెక్స్ట్ ఇవి కొంచెం పెద్ద బ్యాగ్స్. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న బ్యాగ్స్ తీసుకున్నాం. ఇది ఫ్లోరల్ది. మా అత్తయ్యకి వీడియో కాల్ చేస్తే సెలెక్ట్ చేసుకున్నారనమాట. మా అత్తయ్య టెంపుల్కి అలా వెళ్తూ ఉంటారు, సో కొంచెం సింపుల్గా కావాలని చెప్పి అడిగారు. ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్. ఇది కూడా మా అత్తయ్యకే. సింపుల్గా ఉంది. ఇది పర్స్ లాగా తీసుకోవచ్చు అండ్ ఇలా పట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగా స్లింగ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇది కలర్ అది బాగుంది, అందుకని ఇది ఒకటి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్లింగ్ బ్యాగ్. కిడ్స్ ఉన్నారనమాట, వాళ్ళకి ఇది ఒక బ్యాగ్ తీసుకున్నా. నెక్స్ట్ ఇది కూడా ఒక బ్యాగ్. అంటే ఇది కొంచెం 8th క్లాస్ 10th క్లాస్ అలా చదువుతారు, కిడ్స్ ఉన్నారనమాట, వాళ్ళకి తీసుకున్నా ఇదొకటి. అండ్ వాలెట్స్ తీసుకున్నాను. 2 తీసుకున్నా, మా మమ్మీకి ఒకటి, అత్తయ్యకి ఒకటి. ఇదైతే చాలా మంచిగా దొరికినాయి, చాలా బాగున్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్లింగ్ బ్యాగ్. ఇది కూడా ఒక 10th 8th అలా చదువుతున్న ఒక పాప ఉంది, తనకి తీసుకున్నాను. నెక్స్ట్ ఇందాక ఫస్ట్లో చూపించాను కదా, అలాంటిదే ఒకటి. ఇవి మేము తీసుకున్న బ్యాగ్స్. ఇవన్నీ ఇప్పుడు మంచిగా సర్దాలి. దీని లోపల అంతా న్యూస్ పేపర్స్ అలాంటివి ఉన్నాయన్నమాట. అవన్నీ తీసేసి, ట్యాగ్స్ అన్ని తీసేసి ఇప్పుడు సర్దేస్తాము. సేపు కత్తెర కావాలేమో యాక్చువల్లీ మనకి. ఎందుకు ఇండియా కట్ చేసుకున్నాను. మీరు చెల్ల చూపిస్తావు కదా, అప్పుడు టక్ కట్ చేసి చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇందులో పని చేయి. ఏం చేయాలంటే ఇందులో స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద బ్యాగ్ పెట్టుకో. అవి తీసేసేయాలి. పెద్ద బ్యాగ్స్ పెట్టుకుంటే నీకు చిన్నవి ఎందులోనే పడతాయి. చిన్నవి ఇవి ఎక్కడైనా వేసేయచ్చు, పైన వేసేయచ్చు. ఇంత పెద్ద స్పేస్ ఉన్నట్టు ఉండదు. మళ్ళీ ప్యాక్ చేసాము. ఇంకా 3 సూట్ కేసెస్ ప్యాక్ చేయాలి. అబ్బో ఏమో కనిపించట్లేదు, చాలా వెయిట్ ఉంది. అది పాత ట్యాగ్స్ అన్ని కట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో సూట్ కేస్. ఓ ఇవేంటి, ఇక్కడ వేసుకొని ఇండియా తీసుకెళ్ళి. అండ్ నేనైతే కొన్ని చీరలు కూడా తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ చాలా ఎక్కువైనాయి అనమాట చీరలు, క్లాజెట్ కూడా సరిపోవట్లేదు. అందుకని చెప్పేసి కొంచెం ఓల్డ్ శారీస్, అలాగే ఇప్పుడు కట్టుకోను ప్రస్తుతానికి అన్నవి మాత్రం తీసుకెళ్ళిపోతున్నాను. ఓల్డ్ శారీస్ ఏమో ఎవరికైనా ఇచ్చేస్తాను. అండ్ కొన్ని కాటన్ శారీస్, పట్టు శారీస్ అలాంటివేమో అత్తయ్యకి కానీ మమ్మీకి కానీ ఇచ్చేద్దామని అనుకుంటున్నా. ఇది చూడండి, నెట్ శారీ ఎప్పుడో తీసుకున్నా, బట్ ఇది చాలా పల్చగా ఉంది. ఇది ఎవరికైనా ఇచ్చేయడం, లేకపోతే ఏదైనా డొనేషన్లు వేసేయడం అలాంటిది ఏదైనా చేయాలి. ఇది కూడా తీసుకెళ్తున్నా. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవేమో నా పెళ్ళికి ముందు కొనుక్కున్న శారీస్ అనమాట. ఇవి స్టిల్ నా ఫేవరెటే. కాకపోతే ఆబ్వియస్లీ కొంచెం ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నా దగ్గర శారీస్ కొంచెం ఓల్డ్గా అనిపిస్తాయి కదా, అందుకని చెప్పేసి తీసుకెళ్తున్నా. అండ్ ఇది కూడా నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ శారీ, వైట్. ఇక్కడ ఈ పార్ట్ వరకు మిర్రర్స్ చేసుకున్నాను అనమాట నేనే. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ. ఇది మా అత్తయ్య నాకు పెట్టారనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు నేను ప్రస్తుతం కట్టుకోవాలనుకోవట్లా, అందుకని తీసుకెళ్తున్నా. ఈ ఒక సూట్ కేసు మొత్తం కూడా ఇండియాలో పెట్టేసే శారీస్, లేకపోతే డొనేట్ చేసే శారీస్ అలాంటివి ఉన్నాయన్నమాట. ఒక ఫుల్ సూట్ కేసు అంతా అలా తీసుకెళ్దామని అనుకుంటున్నా. దాదాపు 1.5 సూట్ కేస్ అయింది శారీస్ అయితే. అంటే పెళ్ళి అప్పుడు కొనుక్కున్న శారీస్ చాలా ఉన్నాయి. అవి వస్తే చాలా వరకు శారీస్ అయితే కొన్ని కట్టుకోలేదు, కొన్ని మంచి డిజైనర్ శారీస్ కొనుక్కున్నాను. ఆ తర్వాత ఫెస్టివల్స్కి మళ్ళీ మమ్మీ వాళ్ళు పంపడం, అత్తయ్య వాళ్ళు అవి ఇవి అవుతూనే ఉంటాయి కదా, సో కొన్ని కట్టుకోకుండా అలానే మిగిలిపోయినాయి అనమాట. ఇంకా అవన్నీ కూడా నేను ఇండియాకి తీసుకెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను. అన్నీ చాలా కొత్త శారీసే అండి, ఒక్కసారి కట్టుకున్నవి, కొన్ని అసలు కట్టుకోనివి అలాంటివి ఉన్నాయి. సో ఇంకా కజిన్స్కి అలా ఇచ్చేద్దామని చెప్పేసి నేనైతే అవన్నీ ప్యాక్ చేసుకున్నాను. ఇవాల్టి వీడియో అయితే ఇది. ఇంకా చాలా ప్రిపరేషన్స్ అండ్ చాలా చాలా హడావుడిగా గడిచాయి 10 డేస్ అయితే. సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతాయి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ ఉంటుంది కదా, అక్కడ ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి. అలానే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మీకు డిస్ప్లే అవుతుంది కదా, అక్కడ కూడా వెళ్ళి తప్పకుండా ఫాలో చేయండి. అప్పుడు నా అప్డేట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. వీడియోస్ అటు ఇటు అవ్వచ్చు, ఎడిటింగ్ అది కుదరక, ఇంటర్నెట్ అది లేక ప్రాపర్గా అప్లోడ్ చేయలేకపోవచ్చు. టైం టు టైమ్ కొంచెం డిలే అయితే ఉంటుంది. సో అక్కడ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినట్లయితే కనుక అన్ని అప్డేట్స్ నేను మీతో షేర్ చేసుకోవచ్చు. సో అది ఇవాల్టి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో అయితే కలుస్తాను. బాయ్ బాయ్.